నమస్తే, వెల్కమ్ టు మణిద్వీపేశ్వరి ఛానల్. ఈరోజు నేను భగవద్గీతలోని 16వ అధ్యాయమైన దైవ అసుర సంపద్ విభాగ యోగం గురించి వివరించబోతున్నాను. దీన్ని నేను మొదట ఎందుకు స్టార్ట్ చేశాను, ఫస్ట్ అధ్యాయం నుంచి రాకోకుండా అనేది ఈ వీడియో చివరన నేను అందిస్తాను. మిగతా పార్ట్ రెండో 10 శ్లోకాలు ఈ వీడియోలో చెప్పుకుందాము. మిగతా 10 శ్లోకాలు ఇంకొక వీడియోలో అలాగ అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము. దీంట్లో శ్రీ భగవానుడు శ్రీకృష్ణ పరబ్రహ్మణుడు ఇలా చెబుతున్నాడు. అభయం సత్వ సంశుద్ధిరా నయోగ వ్యవస్థిత దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయస్తపార్జవం. ఏమని చెప్తున్నాడంటే, భయం లేకుండాట, అంతఃకరణమందు నిర్మలత్వము, తత్వజ్ఞానార్థమై ధ్యానమందు నిరంతర దృఢస్థితి, సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ గురు పూజనము, అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణములు, వేదశాస్త్రములు చదివించుట, భగవంతుని గుణనామ సంకీర్తనములు చేయుట, స్వధర్మ పాలనము, కష్టములు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండట, శరీరమును ఇంద్రియములందు అంతఃకరణములను సరళత్వమును కలిగి ఉండాలి అని చెబుతున్నాడు. రెండవ శ్లోకము అహింసా సత్యమక్రోధత్యాగః శాంతిరపైసునం దయాభూతేష్వలోలుప్త్యం మార్ధవం హ్రీరచాపలం. అంటే మనోవాక్యాయములు నెవ్వరిని బాధింపకుండుట, మనం మాట్లాడే మాటలు, చేతలు, ప్రవర్తనల వల్ల అవతల వాళ్ళు బాధింపకుండా ఉండాలన్నమాట. సరళ సత్య సంభాషణము, సరళంగా మంచి మాటలు మాట్లాడాలి. అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలిగి ఉండకుండా, కర్మల యందు కర్తృత్వాభిమానం లేకుండుట, అంటే నా వాళ్ళకే మంచి చేయాలి, అవతల వాళ్ళకి లేదు అనే భావం లేకుండా ఉండడము. చిత్త చాపల్యం లేకుండుట, ఎవరిని నిందింపకుండుట. ఇప్పుడు ఎవరైనా ఒక పని చేస్తున్నారంటే వాళ్ళని ఫస్ట్ నిందిస్తారు. వాళ్ళు ఎంత కష్టపడితే అక్కడికి వచ్చారనేది చూడరు. ఫస్ట్ వాళ్ళని ఒక నింద, ఏముంది వాళ్ళు ఇట్లా చేశారులే, ఇట్లా అట్లా అని నిందలు వేస్తుంటారు. అలా చేయకూడదు. సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ, ఇంద్రియ విషయ సంయోగం కలిగి దాని యందు ఆసక్తి లేకుండుట, కోమలత్వము, లోక విరుద్ధమైన శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణములు, లజ్జ, వ్యర్థమైన కర్మలు చేయకుండా ఉండాలి. సమాజానికి వ్యతిరేకంగా ఉండేటి ఆ పనులు చేస్తే తప్పు, ఆ పనుల వల్ల మనకు చెడ్డ పేరు, మేము అదే చేస్తామని చేస్తుంటారు. అలాంటివి చేయకూడదని శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ అర్జునుడికి ఇలా బోధించాడనమాట. 3వ శ్లోకం ఏం చెప్పాడో చూద్దాం. తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత. తేజము, క్షమ, ధైర్యము, బాహ్యశుద్ధి, ఎవరి యందును శత్రుభావం లేకుండుట, తన యందు పూజ్యతాభిమానం లేకుండుట అను అన్నియు ఓ అర్జున దైవీ సంపద కలిగిన పురుషుని లక్షణములు. 4వ శ్లోకము దంభో దర్పోభిమానచ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. అంటే భగవానుడు ఇలా చెప్తున్నాడు, ఓ అర్జున, దంభము, దర్పము, దురాభిమానము, క్రోధము, పారుష్యము మరియు అజ్ఞానము మొదలైనవి అసురీ సంపదతో పుట్టిన పురుషుని లక్షణములు. దంభము అంటే మేము ఇంతటి వాళ్ళం అంతటి వాళ్ళం అంటుంటారు. మేము ఇది చేశాము, అది చేశాము, భగవంతునికి కూడా మేము ఇది చేశాము, అది చేసామని దర్పాలు చెప్పుకుంటుంటారు. భగవంతునికి మనం ఎంత, ఆయన ఇచ్చిందే కదా మనం బతికేది, అది ఆలోచించరు. మేము చేయించామంటారు. ఆడికి భగవంతుడు అట్లా ఊరికి ఉన్నట్లు మనమేదో మనమే గొప్ప వాళ్ళం అన్నట్టు చెప్తుంటారు.
దురాభిమానం చెందడము, కోపము, క్రోధము, ఇవన్నీ అజ్ఞాన లక్షణములు అన్నమాట. అసురీ సంపద ఇదంతా అసురులు అంటే రాక్షసుల మనస్తత్వాలకి చెందినవి ఈ గుణాలన్నీ అని, ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఉండకూడదు అని చెప్తున్నాడు అనమాట. 5వ శ్లోకంలోకి వెళ్దాము. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మా శుచః సంపదం దైవీమభిజాతో అసి పాండవ. ఈ విధములైన సంపదల యందు దైవీ సంపదలు ముక్తిని, అసురీ సంపదలు బంధములను కూర్చును. అంటే మంచి లక్షణాలు కానీ కలిగిన వాళ్ళకి దైవీ సంపదలు కూడతాయన్నమాట. అసురీ సంపదలు అంటే ఇవే దర్పము, దంభము, దురాభిమానం ఇలాంటివి ఉండే వాళ్ళకి అసురీ సంపదలు వస్తాయి. క్రూరత్వము, మంచి మనస్తత్వం అనేది భేదాలు చెప్తున్నాడు. ఓ అర్జున, నీవు విచారింపకు. ఏలనన నీవు దైవీ సంపద పుట్టినావు. నువ్వు ఇలా యుద్ధం చేస్తున్నామని బాధపడుతున్నావు, అందరూ నా బంధువులే ఉన్నారని. కానీ ఆ భావన వదిలిపెట్టేసి దైవీ సంపదతో నువ్వు దేవుని అనుగ్రహంతో పుట్టావు కాబట్టి నువ్వు దైవీ సంపద కలిగిన వాడివి అని చెప్తున్నాడు. 6వ శ్లోకం ఏమిటి అనగా, ద్వౌ భూత సర్గౌ లోకే అస్మిన్ దైవ అసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్త అసురం పార్థ మే శృణు. ఓ అర్జున, ఈ లోకమున భూత సృష్టి అనగా మనుష్య సముదాయము 2 విధములై ఉన్నది. 1 దైవీ స్వభావం కలవారు, 2 అసురీ స్వభావం కలవారు. ఈ సృష్టిలో 2 మనస్తత్వాలు వాళ్ళు పుట్టారనమాట. అది దైవ స్వభావం అంటే మంచి స్వభావం, మంచితనము ఉండడం వాళ్ళు. అసుర స్వభావం మనుషుల్లాగానే అందరూ మనలాగే ఉంటారు, కానీ వాళ్ళల్లో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ చేతలు, చేష్టలన్నీ రాక్షస ప్రవర్తన కలిగి ఉంటుందన్నమాట. వారిలో దైవీ స్వభావం కలిగిన వారిని గురించి విస్తారంగా ఇదివరకే చెప్పినాను. ఇప్పుడు నీవు అసురీ స్వభావం గల వారిని గురించి విస్తారంగా నా నుండి వినము. దైవీ స్వభావం అంటే మంచి వాళ్ళ గురించి ఎలా ఉండాలో ఇంతవరకు చెప్పాను. ఇప్పుడు రాక్షస స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారో నేను చెప్తాను, విను అని చెప్తున్నాడు అర్జునుడికి శ్రీకృష్ణ పరబ్రహ్మ. ఏమిటి అంటే, ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురః న శౌచం నాపి చాచరో న సత్యం తేషు విద్యతే. ఓ అర్జున, అసుర స్వభావం గలవారు మానవులు ప్రవృత్తిని నివృత్తిని తెలియరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని కాదు, వాళ్ళకి ఏం కావాలో అది సాధించుకుంటున్నారు. తప్పైనా ఒప్పైనా చేసేసి. అందుచే వారిలో బాహ్య అభ్యంతరములు శుద్ధి లేదు, ఏ శ్రేష్టాచరము లేదు, సత్యభాషణము లేదు, సత్యం అనేదే లేదు. ఏ సమయానికి ఆ అబద్ధం ఆడేస్తున్నారు, అలా చేస్తున్నారని చెప్తున్నాడు. 8వ శ్లోకము. అసత్యమా ప్రతిష్టం తే జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యాత్ కామమైహైతుకం. అసుర ప్రకృతి గలవారు జగత్తు నిరాశ్రయమునే మరియు సర్వావిధములు అసత్యమనియు పరమాత్ముని చేయగాక కేవలం స్త్రీ పురుష సంయోగము చేతనే ఈ జగత్తు ఉత్పన్నమగుచున్నదని, కామమే దీనికి కారణమని, అంతకు మించి మరేదియూ లేదని చెప్పెదరు. చూడండి భగవంతుడు ఏం చెప్తున్నాడు. ఇక్కడ మనకు సృష్టి జరగాలంటే ఆడ మగ కలిక వల్లనే జరుగుతుందనే మూర్ఖత్వంతో ఉన్నారన్నమాట. అది తప్పు. దేవుని అనుగ్రహం లేనిదే సృష్టి జరగదన్నమాట. ఏతాన్ దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభావస్త్యుగ్ర కర్మాణ క్షయాయ జగతో అహితాః. ఇట్టి మిథ్యా సిద్ధాంతము ఆధారముగా చేసుకొని ఎవరి స్వభావము నష్టమైపోయినదో,
ఎవరి బుద్ధి మందగించినదో వారు అందరికీ అపకారం చేయువారు. క్రూరులు, కర్ములు, వారు జగన్నాశనమునకై సమర్థులు. చూసారా, ఇలాంటి ఆలోచన గల వాళ్ళు జగాన్ని నాశనం చేసే వాళ్ళై ఉంటారన్నమాట. 10వ శ్లోకం. కామామాశ్రిత్య దుష్ప్రూరం దంభమానమద్వాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతః. ఆ దంభమాన మదములచే కూడిన మనుషులు ఏ విధముగునను పూర్తిగాని కోరికలను ఆశ్రయించి అజ్ఞానముచే మిథ్యా సిద్ధాంతములకు వాణిని గ్రహించి దుష్టాచరణములతో సంసారమందు అనగా ప్రపంచమున ప్రవర్తించుచున్నారు. ఇక్కడికి ఈ వీడియోలో 10వ శ్లోకం వరకు దైవీ స్వరూపం యోగంలో నుంచి 16వ అధ్యాయం నుంచి శ్లోకం వరకు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మిగతా శ్లోకాలు వాటి తాత్పర్యాలను తెలుసుకుందాము. భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పాడనేది మనం తెలుసుకొని మన జీవితంలో మన దినచర్యలో పాటించుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా మంచి పనులకి సహాయపడుతుందని ఆశిస్తాను. ముందు స్టార్టింగ్లో చెప్పాను కదండి, భగవద్గీత మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. భగవద్గీతలోని శ్లోకాలని మనం చదివి ప్రతి ఒక్క అక్షరానికి, ప్రతి ఒక్క పదానికి మనం అర్థం తెలుసుకున్నామంటే మన జీవితం యొక్క పరమార్థం అందులోనే దొరుకుతుంది మనకు. చాలామంది ఇక్కడే మనకు శాశ్వతం అన్నట్లుగా బ్రతికేస్తున్నారు, కానీ అది తప్పండి. ప్రతి ఒక్కరిని నిందించడము, ప్రతి ఒక్కరిని మాటలతో హింస పెట్టడము, చేతులతో బాధించడము, మంచి చేస్తున్నా తప్పుగా అనుకొని వాళ్ళని చాలా మాటలతో దూషణలు చేస్తున్నారు. అలాంటి వారందరూ ఎలాంటి గతులు పొందుతారో అనేది ఈ మన దైవ అసుర సంపద్విభాగ యోగ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఉపదేశించాడు. ఎందుకు నేను ఈ అధ్యాయాన్ని మొదటిగా ప్రారంభించాను ఈ భగవద్గీత పారాయణంలో అంటే, నేను పారాయణం అనేది స్టార్టింగ్ ఫస్ట్ ఈ అధ్యాయం నుంచే మొదలు పెట్టాను, కానీ వీడియోలో మాత్రము 16వ అధ్యాయాన్ని నేను మొదటిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది కూడా భగవంతుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ అని అనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ అర్జున విషాద యోగము, నేను యుద్ధం చేయలేనని బాధపడుతున్నప్పుడు స్వామి ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ దైవ అసుర సంపద్విభాగ యోగాన్ని మనుషులు ఎలాంటి వాళ్ళు, ఏమి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, మంచి చేస్తే ఎలా చూస్తారు, చెడు చేసినా ఎలా చూస్తారు, మంచి చేసినా కూడా మంచిలో తప్పునేతికే మనల్ని తప్పుడు పట్టున్నారు, అలాంటి వాళ్ళు ఎలాంటి గతులు పొందుతారు, తప్పు చేసిన వాళ్ళు మంచిగా చలామణి అవుతుంటారు, కానీ వాళ్ళు అప్పటికే ఆ మంచిని చూస్తారు, కానీ తర్వాత పొందే గతులు ఎంత ఇబ్బంది పడతారనేది ఈ అధ్యాయంలో భగవంతుడు చాలా వివరంగా మనకు అందించాడనమాట. సాక్షాత్తు అంటే ఈ గురువులు ఆ గురువులు చెప్పారని కాదు, సాక్షాత్తు జగద్గురువు కృష్ణం వందే జగద్గురువు అన్నారు కదండి. అలాగే ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మణుడే చెప్పాడు కాబట్టి ఈ మంచి చెడ అసుర దైవ మన ఉన్నది కదా మనస్తత్వాలు కలిగిన వాళ్ళు, అలాంటి వారి గురించి ఫస్ట్ చెప్పుకొని మళ్ళీ మనము దాంట్లోకి వెళ్తే బాగుంటుందని నాకు భగవంతుడు మనసులో భావింపబడేలా చేశాడు, అందుకు చేశాను. తప్పుగా భావించకండి, అన్యదా ఇంకొకలాగా అనుకొని నా తప్పుంటే క్షమించండి. పెద్దలు, గురువులు, పూజ్యులు విన్నారంటే ఎక్కడైనా తప్పులు దొల్లకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఉంటే నన్ను మీ పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదిస్తారు అని అనుకుంటాను. క్షమించి ఈ వీడియోను చూసి లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇలా మా వీడియోస్ని ఇలా ప్రమోట్ చేయడం వల్ల మీకు ఆ భగవంతుడి అండదండలు కృప రావాలని చెప్పి నేను ఆ చెన్నకేశవుడైన ఆ కృష్ణ భగవాన్ని నేను కోరుకుంటానండి. అలాగే దీనివల్ల ఏదైనా మాకు ఒక లాభం వచ్చింది, లాభం అంటే లాభాపేక్ష లేకుండా చేస్తున్నదే ఇది కార్యము.
ఏదైనా వచ్చింది అనుకుంటే దాన్ని మంచి పనులకు ఉపయోగించాలని షేర్ చేయండి, లైక్ చేయండి.